సీతారామ ప్రాజెక్టు నీళ్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సీతమ్మ సాగర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంవత్సరాల పూర్తయింది. ఒక్కసారి గుండె మీద చేసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆలోచించాలి, ఈ జిల్లా మంత్రులు ఆలోచించాలి, ఈ ముఖ్యమంత్రి ఆలోచించాల్సినటువంటి సందర్భం వచ్చేసింది. ఇప్పటికైనా ఆలోచించాలి. మేము ఖమ్మం జిల్లాకి నీళ్ళు ఇవ్వడంలో మేము వ్యతిరేకం కాదు. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఆనాడు కేసీఆర్ గారు 10 నియోజకవర్గ భద్రాచలం మీద 9 నియోజకవర్గాలకి ఇవ్వాలని ఏదైతే డిపిఆర్ లో పొందుపరిచారో అదే రీతిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా భూములు కోల్పోయి అనేక 2 పంటలు పండే భూముల్ని ఇవాళ సీతమ్మ సాగర్ కోసం ఇచ్చినటువంటి రైతులకు అన్యాయం చేసి వాళ్ళు ఎక్కడ ఉన్నటువంటి వేరే ప్రాంతాలకు తరలించకపోవటం అంటే ఇంతకన్నా సిగ్గుమాలిన అంశం ఇంకోటి లేదు అనేది సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుంది అనేది ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులను మొదలుపెట్టి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే విధంగా మొదలుపెట్టి శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టులు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పట్టేటువంటి పరిస్థితి మనం చూసినాం. అట్లాగే మరి తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ సాధకుడు స్వాప్నికుడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి సారథ్యంలో అనేక ప్రాజెక్టులను మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు టైం బాండ్ ప్రకారం పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇచ్చినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. దాని మీద రాజకీయాలు చేసిరు. శ్వేతపత్రం పేరుతోని అది అయ్యిందే 1,00,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు దుర్వినియోగం జరిగిందని చెప్పి ప్రచారం చేసిరు. ప్రజల్ని మభ్యపెట్టిరు, మోసం చేసిరు, ఓట్లు దండుకున్నారు. ఓట్లు దండుకున్న తర్వాత తెప్పదగలబెట్టిరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజీవ్ సాగర్ ప్రాజెక్టు మొదలుపెట్టిరు, ఇందిరా సాగర్ ప్రాజెక్టు మొదలుపెట్టిరు, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చిర్రు, అడ్రస్ లేకుండా పోయిర్రు, ఎక్కడ ఉన్నది అక్కడే పోయింది. లాస్ట్ కొత్తారికే ఐరన్ కూడా దొంగలు పట్టుకొని పోయిర్రు. ఇక తదనంతరం మరి ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి కేసీఆర్ గారి సారథ్యంలో బ్రహ్మాండంగా సీతారామ ప్రాజెక్టును మొదలుపెట్టి సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి చేసి ఒక 10% కూడా పనులు లేవు. 90% ఎబో 90% పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నది. ఈలోపు ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు తదనంతరం మిగతా పనిని పూర్తి చేసి ఎక్కడైతే ఇంకా గ్యాప్స్ ఉన్నాయో ఈ జిల్లాకు సంబంధించినటువంటి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాలలో అదనపు మంజూరు కూడా ఇవ్వడం జరిగింది. అవి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది, పనులు మొదలు పెట్టడం జరిగింది. కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక కాంట్రాక్టర్లు వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇటువంటి తరుణంలో 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తే వీళ్ళు వచ్చేసి ఫోజులు కొట్టి మేమే సాధించడం, మేమేదో చేసినాం అని చెప్పేసి చెప్తా ఉంటే నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు, సిగ్గుపడతా ఉన్నారు. అరే ఇదేం పద్ధతి, కేసీఆర్ గారు ఇంత గొప్ప కార్యక్రమం చేస్తే వీళ్ళు వచ్చేసి కనీసం ఈ డిజైన్ ప్రకారం మరి స్థానికంగా ఉన్నటువంటి మరి రైతాంగానికి నీళ్ళు ఇవ్వకుండా మరి వారి నియోజకవర్గానికి తీసుకుపోతా ఉన్నారంటే వీళ్ళు రాష్ట్రానికి మంత్రులా
మరి ఈ జిల్లాకి స్థానిక మంత్రుల, నియోజకవర్గానికి మంత్రుల అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితిలో మేమందరం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాకు సంబంధించి, కొత్తగూడెం జిల్లాకు సంబంధించి పినపాక నియోజకవర్గంలో మొదలైనటువంటి ఈ ప్రాజెక్టు మరి పినపాక నియోజకవర్గం, ఇల్లెందు నియోజకవర్గం, అశ్వరావుపేట నియోజకవర్గం, భద్రాచలానికి సంబంధించి, కొత్తగూడానికి సంబంధించి 5 నియోజకవర్గాలకు సంబంధించి వెంటనే పనులు ఏదైతే వదిలిపెట్టిపోయినటువంటి పనులు ఉన్నాయో వెంటనే మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మొదలు పెట్టి దాన్ని పూర్తి చేసి మాకు తక్షణమే నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 8,000 కోట్ల రూపాయలతోని పనులు ప్రారంభించి పూర్తి చేస్తే 70 కోట్ల రూపాయలు ఇచ్చి కృష్ణా నీళ్ళు వచ్చేటువంటి కాలువలకి లింకు కలుపుకొని మరి నీళ్ళని పట్టకపోయి వారి నియోజకవర్గాలకు ఇచ్చుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఈ డిపిఆర్ ప్రకారం, ఈ డిపిఆర్లో లేనటువంటి పనులకు మంజూరు ఎందుకు ఇచ్చిర్రు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి డిపిఆర్లో ఉన్నటువంటి పనులకు, డిపిఆర్లో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రిజర్వాయర్లకు మరి ఎందుకు నీళ్ళు ఇవ్వడం లేదు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అందుకనే ఈరోజు మరి ముఖం చాటేసుకొని ముఖ్యమంత్రి ఇక్కడికి రాకుండా, కనీసం వ్యూ కూడా, మరి ఏరియల్ సర్వే కూడా చూడకుండా, మరి ఇక్కడ ప్రాంత రైతాంగంతో ముచ్చటించకుండా మరి ఎక్కడికి పోతా ఉన్నాడే అంటే పూసుగూడెం వస్తూ ఉన్నాడు. అక్కడికి పోయి అక్కడి నుండి ప్రారంభించి అక్కడ నుండి నేరుగా వైరా పోయి మీటింగ్ పెట్టేసి జబ్బలు జరుచుకొని ఆహా ఓహో మిమ్మల్ని మంచిగా మేము మోసం చేసి గద్దెనెక్కినాం, మళ్ళీ మోసం చేసేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం, మా సంకల్ నాకండి అని చెప్పి చూసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఒకసారి మీరందరూ ఆలోచించాలి. అందుకనే మేము నిరసిస్తూ స్వతంత్ర ఉత్సవ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత రేపు 10 గంటల తర్వాత మరి 12 గంటలకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ సర్పంచుల దగ్గర నుండి మొదలు పెడితే, వార్డు మెంబర్ల దగ్గర నుండి మొదలు పెడితే, గ్రామాధ్యక్షుల దగ్గర నుండి మొదలు పెడితే, ఎమ్మెల్యేల వరకు అందరూ కూడా రేపు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ జెండాలు పట్టుకొని మరి స్వతంత్ర ఉత్సవాలు అయిపోయిన తర్వాత రోడ్లెక్కి ఎక్కడికక్కడ రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ ప్రభుత్వానికి మరి కర్రు గాల్చి వాత పెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అయినా వీళ్లకు బుద్ధి వచ్చేటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా 3 మంత్రులు ఖమ్మం జిల్లాలో ఉండి మరి కొత్తగూడెం జిల్లాని పూర్తిగా విస్మరించడం జరిగింది. మరి ఎందుకు ఈ రైతాంగం పట్ల ఇంత వివక్ష చూపుతా ఉన్నారు, ఇంత మొండి వైఖరితో ఎందుకు ముందుకు పోతా ఉన్నారో మరి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, కోరుతా ఉన్నా, ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతో పాటుగా రేపందరూ కూడా పెద్ద ఎత్తున మరి రైతాంగం కోసం చేసేటువంటి, కొత్తగూడెం జిల్లా కోసం నిర్వహించేటువంటి ఈ కార్యక్రమంలో రైతు సోదరులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలి. ఎందుకంటే రైతు సోదరులు కరెంటు చూస్తూ ఉన్నారు. మీరందరూ 24 గంటల కరెంటు ఉన్నటువంటి కరెంటు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎందుకు పోయిందో ఒక్కసారి మీరందరూ ఆలోచించాలి. అట్లాగే రైతు బంధు ఇస్తానన్నాడు, రైతు బంధు ఎడిపోయిందో ఒక్కసారి మీరందరూ అడగాలి. అదేవిధంగా రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ ఏమైంది? 1000 మందికి 100 మందికి కూడా కాలే, 1000 మందికి 100 మందికి కూడా రుణమాఫీ కాలేదు. అట్లాగే రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తా అన్నాడు, రైతు కూలీలకు 12,000 ఇస్తానటువంటి రైతు భరోసా ఎడిపోయింది. ఒక్కసారి మీరందరూ ఆలోచించాలి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి మోసం చేసుకుంటూ పోతా ఉంటే మనందరూ చూస్తూ ఊరుకుంటే బరి తెగించి దేనికైనా కానీ తెగించేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి దాన్ని ఇక్కడతోనే మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కనుక, తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక రేపు స్వతంత్ర ఉత్సవాలు అయిపోయిన తర్వాత వెంటనే ప్రతి కార్యకర్త ఏ గ్రామానికి ఆ గ్రామం, ఎక్కడికక్కడ మరి ఇంతమంది అంతమంది అనేది లేదు, ఎక్కడికక్కడ అందరూ రోడ్ల మీద జెండాలు పట్టుకొని నిరసిస్తూ రోడ్లపైకి 12 గంటలకు రోడ్లపైకి రావాలని చెప్పేసి నేను పూర్తిగా మరి ముఖ్యమంత్రి పూసుగూడెం ఎక్కడైతే ములకలపల్లి మండలంలో చేస్తా ఉన్నాడో అక్కడికే నేను కొత్తగూడెంలో మరి జిల్లా పార్టీ ఆఫీసులో స్వతంత్ర ఉత్సవాల్లో పాల్గొన్న తర్వాత అక్కడ నుండి నేరుగా నేను మరి పూసుగూడెం బయలుదేరతా. మీరందరూ కూడా వచ్చే వాళ్ళందరూ కూడా నాతో అందరు రండి, దాని సంగతి ఏదో చూసుకుందాం, అడ్డగిద్దాం.